అన్ని మీ అందరికీ తెలుసు ఆదిత్య మ్యూజిక్ ద్వారానే లాంచ్ అయింది. సో నిరంజన్ గారిని అండ్ మాధవ్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. మీ అందరి చెప్పల మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్యూటిఫుల్ ఆడియోస్ని ఇచ్చినటువంటి సంస్థ ఆదిత్య మ్యూజిక్. ఇక యాక్టర్ రైటర్, ఫస్ట్ రైటర్ అండి, రైటర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, నౌ యాక్టర్, వాట్ నాట్, హీస్ అన్ ఆల్రౌండర్. బిఎస్వి రవి గారు వచ్చి చాలాసేపు నేను మాట్లాడి వెళ్ళిపోతా అంటే చూసి చాలా లేదు, అందుకే నేనే మీకు ఇవ్వట్లేదు మైక్. సీరియస్లీ మీరు ఉంటే కొంచెం నా బాల్యం నాకు ఇచ్చే ఉందో లేదో స్వర్గం అంటారు కదా, అట్లా అనిపిస్తుంది. మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటుంది. అంటే నేను కొంచెం ఇంకా చిన్నదాన్ని. నేనండి ప్రాబ్లం ఏంటంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకా చిన్నపిల్లనే ఉంది అమ్మాయి. చిన్నపిల్ల అప్పుడు వచ్చి యాక్ట్ చేస్తే ఇలాగే ఉంటారండి. ఇందాక ప్రోగ్రామ్స్ చాలా రోజుల తర్వాత చేసాడని విజయ్ అన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇవిడేంటంటే మైక్ పట్టుకుంటే ఒకనారి 100 తుపాకులు. బట్ నాకు చాలా బుల్లెట్లు తగిలాయి, అది ఎవరికి తెలియదు. మీరు బుల్లెట్స్ వేస్తుంటారు. ఓకే, జోక్స్ అపార్ట్, నేను అందరికీ నమస్కారం. ఆలీ గారు, మనోజ్ గారు వీళ్ళందరూ మంచి స్నేహితులు, వాళ్ళందరూ వచ్చారు. మా విజయ్, మా బ్రదర్. ఈ ఫంక్షన్కి నన్ను ప్రదీప్ పిలిచాడు. ప్రదీప్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు తేజు ఫ్యాన్గా, మెగా ఫ్యాన్గా బాగా ఫ్రెండ్. కానీ నేను నీ కోసం రాలా ఫంక్షన్కి. నిజంగా నేను ఈ ఫంక్షన్కి వచ్చి వీళ్ళందరినీ విష్ చేయడానికి కారణం నాకు సుహాస్. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిజ్ వర్క్. నేను నిజంగా చెప్పాలి, సుహాస్, ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఫ్యామిలీ డ్రామాలో ఎరక్కొట్టేశాడు. చూడని వాళ్ళు చూడండి, మళ్ళీ అద్దరిపోతుంది. ఆ తర్వాత హిట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, కలర్ ఫోటో, సరే దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లా. ఎంత మంచి యాక్టర్ అంటే, నేను ఉప్పు కప్పురమ్మ చూశాను అమెజాన్లో, ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే. క్లైమాక్స్ అయితే అసలు నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. క్లైమాక్స్లో వాళ్ళ మదర్ బెరియల్ గ్రౌండ్ దగ్గర చెట్టు పాతాడు. అక్కడ అందరూ, అమ్మ నువ్వు చెట్టు కింద నీడలో నా బర్రీ చేయమన్నావు, చెట్టు కింద బర్రీ చేయలేకపోయినమ్మా, అందుకనే నిన్ను పాతి పెట్టిన చోటే ఒక మొక్కమ్మ నాటుతున్నానని డైలాగ్ చెప్పాడు. నిజంగా హార్ట్ మూవ్ అయిందంటే, అంత మంచి యాక్టర్, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని పలికించే యాక్టర్ సుహాస్. చాలా పెద్ద స్టార్ అవుతాడు సుహాస్. ఎందుకంటే ఇందాక ఆలీ గారు, ఇందాక మోయిన్, నేను సుహాస్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పావు. మోయిన్ వెళ్ళిపోయాడా, ఉన్నాడా? మోయిన్కి సుహాస్ ఇన్స్పిరేషన్ అయితే సుహాస్కి ఆలీ గారు ఇన్స్పిరేషన్ అవ్వాలి. 47 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు ఆయన, ఇంకో 10 ఏళ్ళు కొడతాడు ఈ సినిమా నుంచి మొదలుపెట్టి. ఇప్పుడే చెప్పాను, ఫాదర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఫస్ట్ టైం అనుకుంటాను ఆలీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేయడం. ఎంత బాగుంది.